3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొచ్చుకోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రభువా ఆత్మ సంబంధమైన పాటలు వచ్చి రాని స్వరాలతో పాడుకోగలడు సహాయపడ్డారు. పాటల ద్వారా మీ నామని మహిమ తెచ్చుకున్నందుకై మీకు వందన స్తోత్రం. ఈ చదువుకునే లేఖన భాగము మా కొరకు మీరే దీవించి ఆశీర్వదించండి. ఆనాడు ప్రభువా మీ చేతిలో కొన్ని రొట్టెలు పెట్టినప్పుడు వాటిని విరిచి వడ్డించి అనేకులను తృప్తిపరుస్తూ వచ్చారు. ఆ రీతిగానే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మా కొరకు ఆశీర్వదించండి. ఈ వాక్య భాగం ద్వారా మేము ప్రభువా తృప్తిపరచబడినట్లుగా మీరే సహాయపడుతుంది. సమయంలో ప్రభువా మీ దాసునే నేను మరి నా తండ్రి మరి ప్రభువా మీరే సహాయపడండి. కొట్టువాడును మీ సిలువ చాటును మరుగుపరచు. అవసరమైన వాక్య భాగాలు మీరు అనుగ్రహించండి. అట్లు నాతో మాతో ప్రభువా మీరే ముచ్చరించి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ, ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే వారు కూడా మాతో పాటు మీ సన్నిధిలో కలుసుకోగలటకు సహాయపడండి. యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనము ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ వచ్చాం. ఏమిటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినది అని అంటే, యెహోషువ అన్నాడు, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. కాబట్టి మందసము అది ప్రభువును చూపిస్తూ ఉంది. ఆనాడు మందసం ఎక్కడుంటే అక్కడ విజయం. ఫిలిస్తీన్లు ఈ మందసం వల్ల ఇశ్రాయేలు విజయం పొందుతున్నారని చెప్పి వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్తే వాళ్ళకి ఎంతో నష్టం కలిగింది. కనుక మందసము ఇశ్రాయేలు మధ్యన ఉంటే ఎంతో విజయం పొందుతూ వచ్చారు. అది వారికి ఎంతో ఆశీర్వాదం. మందసములో మరి ప్రభు మరి మందసం అనేది దేవుని చూపిస్తూ ఉంటే ఆ మందసము ఇశ్రాయేలు మధ్యలో ఉంది. అయితే దేవుడు అన్నాడు, యెహోషువ ద్వారా అన్నాడు, మీరు యాజకులు లేవీయులు అనగా దేవుని పని చేసేవాళ్ళు, దేవుని పరిచారకులు చేసేవాళ్ళు, వారు ఆ మందసాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉంటారంట. అలా మోస్తూ ఉన్నప్పుడు మీరు దాని వెంబడి వెళ్ళాలి అని ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ ఆజ్ఞాపించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. అటు మొట్టమొదటిగా యాజకులు లేవీయులు వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ మందసాన్ని మోస్తూ ఉన్నారు. కాబట్టి మోయడము అనేది మొదటి తలంపులో మనం చూస్తాం. అటు మోయడం అంటే
భారం భరించడం. యేసు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఒక ఆమె దెయ్యం పట్టింది, 7 దెయ్యాలు పట్టినామా వదిలిపోయింది, ఆమె దెయ్యాలు వదిలిపోయినాయి. అప్పుడు ఆమె ఏం చేసింది? యోహాను సువార్త 20వ అధ్యాయంలో పెందల గడనే ఇంకా చాలా చీకటి ఉండగానే ఏం చేసింది ఆమె? చెప్పండి, ఏం చేసింది? యోహాను సువార్త 20వ అధ్యాయం సమాధుల్లోనికి వెళ్ళింది. సమాధుల్లోనికి వెళ్ళి ఆమె ఏమంటుంది? అక్కడ ఆ దూతతోటి ఒక మాట అన్నది. ఏమన్నది చెప్పండి? యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడుంచునువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదును. ఏమా దెయ్యాలు వదిలిపోయిన స్త్రీ, ఈమెకి ఎంత భయం ఉంటుంది, మళ్ళీ ఆ సమాధుల దగ్గర పోవాలంటే ఎంత భయం. అయితే ప్రభువుని బట్టి ఆమె ఆ భయాన్ని అన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు ఆమె ఏమంటుంది? ఆ యేసు ప్రభువాన్ని తోటమాలి అనుకొని ఆమె ఏమన్నది? అయ్యా ఆయన ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన ఏం చేస్తాను? ఎత్తుకొని పోతాను, నేను మోసుకొని పోతాను. కాబట్టి ఆ ఒక్కటే మోయగలదా అంటే మోయలేదు. వాస్తవంగా ఒక మనిషిని ఇంకో మనిషి ఎత్తుకొని పోవడం, లేక చనిపోయిన వ్యక్తిని ముట్టుకోవడం, లేక ఎత్తుకొని పోవడం చాలా కష్టం. అయితే ఆమెకి ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమ కనబడుతూ ఉంది. నేను ఒక్కదాన్నైనా పర్వాలేదు, నేను ఆయన ఏం చేస్తానన్నది ఎత్తుకొని పోతాను అని. కాబట్టి మోయడం అనేది ఇష్టం ఉండాలి. మోయడం అనేది ప్రభు మోయడం, ఆ మనసాన్ని లేవీలు యాజకులు మోస్తూ ఉన్నారు. మోయడం అదే వారికి ఎంతో ఇష్టం. మోయడం చాలా వారి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ కనబడుతూ ఉంది. అందుకని యేసు ప్రభువారు అన్నాడు, యోహానుకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం, యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ దేవుని వాక్యం ఒక మాట రాయబడింది. చదవండి, 3వ వచనం, 5:3. ఆజ్ఞలు గైకొనియే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి. ఆయన మోయడం అంటే భారమైనది కాదు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అందుకని యేసు ప్రభువారు అన్నాడు మత్తయి సువార్త 11:29లో, ప్రయాసపడి నా దగ్గరికి రండి, నా కాడి ఎట్లాంటిది అన్నాడు? 11:29, మత్తయి సువార్త 11:29, 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని అప్పుడు మీ ప్రాణములకు. కాబట్టి ఆయన కాడి చాలా సులువైనది, ఆయన ఆజ్ఞలు కూడా భారమైనవి కావు. అందుకనే ఈ మగ్దలేని మరియా, ఆయన ఎక్కడ పెట్టావో చెప్పండి, నేను ఎత్తుకొని పోతాను. ఆయన నాకేం బరువైన వ్యక్తి కాదు, నా ప్రభు ఆజ్ఞలు, నా ప్రభువు ఆయన నాకు భారమైన వాడు ఏమాత్రం కూడా కాదు. అయితే ఇక్కడ లేవీలు యాజకులు వారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఆయన నిబంధన మందసాన్ని వారు మోసేటువంటి వ్యక్తులుగా ఈ భాగంలో మనం చూస్తాం. ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి మోయవలసిన వారంగా ఉన్నాం. ఆయన కాడి ఎట్లాంటిది అని అంటే అది ఎంతో తేలికైంది, అది భారమైనది కాదు. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో, విలాప వాక్యములు 3వ అధ్యాయము 28 అలాగే 27-28 యవన కాలమున కాడి మోయిన నరునికి అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. దాన్ని మన మీద మోపినవాడు మన దేవుడే. కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన మరి ఆ మందసము అదేమాత్రం బరువైంది కాదు. దాన్ని మోపినవాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. 63
9. వారి యావత్ బాధలో ఆయన బాధనుంది, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతును తాళిమి చేతును వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు. ఆవిడ ప్రభు మనల్ని ఎత్తుకుని మోసుకుంటూ ఉన్నాడు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో తండ్రి తన కొడుకుని ఎత్తుకున్నట్లుగా, ఒకడు తన మార్గంలో తన కుమారుని ఎత్తుకున్నట్లుగా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? మనల్ని ఇప్పటి వరకు కూడా ఆయన ఎత్తుకుని మోస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం కూడా ఆ మందసమును మోయవలసిన వారంగా ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము మరి 30వ వచనంలో అంటాడు, ఏమంటాడు? నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. కాబట్టి నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తాను. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఆ యొక్క మందసమును లేవీయులు యాజకులు వారు మోస్తూ ఉన్నట్లుగా ఈ భాగంలో చూస్తాం. మనమే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చి రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. ఆ యాజకులు మనమే, ఆ లేవీయులు మనమే. ఆ మందసమును మోయవలసినటువంటి భారం కూడా మన మీదనే ఉంది. కానీ సరే, రెండో భాగానికి వెళ్తే రెండవదిగా మనం గమనిస్తాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులను మోసుకొని పోవట మీరు చూచున్నప్పుడు. ఇప్పుడు రెండవదిగా వారు యాజకులు లేవీయులు మందసాన్ని మోస్తూ ఉన్నారు. ప్రభు బిడ్డలం మనం కూడా ఆయన ఆజ్ఞలను, దేవుని సన్నిధిని, దేవుని పరిచర్యను, లేక దేవుని యొక్క మరి కార్యక్రమాలు అన్నింటినీ కూడా మోయడం అంటే బాధ్యత వహించడం, లేకపోతే భారం కలిగి ఉండడం. ఈ లేవీయుల యాజకులు ఈ మందసాన్ని తీసుకొని ఆ యెరికో యోర్దాను నదిలో దిగారు. యోర్దాను నదిలో దిగితే ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది కాల్బలం. ఈ 6 లక్షల మంది దాటిపోయేంత వరకు వారు మోస్తానే ఉన్నారు. ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మళ్ళీ యోర్దాను బారుంది. అది భారమైనా సరే మోయడం అని. కాబట్టి ఒకటి మోయడం అనేది చూస్తూ ఉన్నాం. రెండవది వారు మోసుకొని పోవుట చూచునప్పుడు అనేది మనం చూస్తాం. రెండవదిగా చూచుట, అది చూడవలసిన వారంగా ఉన్నాము అని. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలని ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకును. కాబట్టి ఆయన మనం ముందర పోతూ ఉన్నాడు. 3వ వచనం. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలని ముందర దాటిపోతూ ఉన్నాడు. కాబట్టి ముందర పోతూ ఉన్నాడు. దాన్ని మనం చూస్తూ ఉండవలసిన వారంగా. ఆయన మనం వెనకలేడు, మన ముందు దహించు అగ్ని వలె మన ముందు ఉన్నాడు. అందుకనే కదా పౌలు అపోస్తలుడు హెబ్రీ 12:2 అన్నాడు, ఏమన్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు, ఆయన వైపు నేను చూస్తూ ఉన్నాడు. కాబట్టి దాని వైపు చూస్తూ మనం వెళ్ళవలసిన వారంగా. అందుకనే ప్రభువారు ఆయన దహించు అగ్ని మనం ముందర వెళ్ళేటువంటి వారు. ఆయనను ముందు పెట్టుకొని మనం వెళ్ళవలసిన వారంగా. కొంతమంది శిష్యులు ఆ గురువు గారి దగ్గరకు వచ్చి వాళ్ళు అన్నారు, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యా నీ దగ్గర ఉన్న మాకున్న స్థలము ఏమన్నారు? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా దగ్గరికి వచ్చారు శిష్యులు. ఆయన శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి 6వ అధ్యాయం 3వ వచనం, మాకున్న స్థలము నీ దగ్గర ఉన్న స్థలం ఇరుగ్గా ఉంది, కాబట్టి మేము అవతల పోయి చెట్లు తెచ్చుకుంటాం, మేము అక్కడ నివాసం కట్టుకుంటాం,
కాబట్టి మేము వెళ్తాము అని అంటే ఆయన కూడా సరే మంచిది పోండి అన్నాడు. అందులో మూడో వచ్చిన ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా. కాబట్టి నువ్వు కూడా మాతో పాటు రావాలి. మేము ఒక్కలే వెళ్ళడం కాదు, మేము ఒక్కలమే వెళ్ళిపోవడం కాదు, నీవు కూడా మాతో పాటు రావాలి. కాబట్టి ఆ మందసం చూస్తూ వెళ్ళాలి. మనం ఆ మందసం మన కళ్ళ ముందే ఉండాలి. అందుకని ఎలీషాతో అన్నారు, మమ్మల్ని మంచిదే కానీ మేము ఒక్కలే పోవడం కాదు, నువ్వు కూడా మాతో పాటు రావాలి. దేవుడు ఒక మాట అన్నాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 3వ వచనం ఏమన్నాడు? చదవండి. 33:3 మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. దేవుడు అన్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు, అందుకని నేను మీతో పాటు రాను. కాబట్టి ప్రభు మనతో పాటు ఉండాలి. అదే మందసమును చూడడం అని. వారు చూస్తే చాలు మందసం కనపడుతూ ఉంది, మందసం మోస్తూ ఉన్నారు. రెండవది వారికి కనబడుతూ ఉంది, దాన్ని ముందు పెట్టుకున్నారు, ఆ మందసాన్ని ముందుగా ఉంచుకున్నారు. అది వారి జీవితంలో. కాబట్టి ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో కూడా ఒకటి మందసమును మోయవలసిన భారం మన మీద ఉంది, దాన్ని మోపినవాడు దేవుడే, అది మన బాధ్యత. రెండవది అది మన కళ్ళ ముందే ఉండాలి, మన ముందు ఉండాలి. ఇక్కడ అన్నాడు, నువ్వు కూడా మాతో పాటు రావాలి గురువు గారు అని అంటే. నిర్గమాకాండంలో ఏమన్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో పాటు రాను. కాబట్టి ప్రభు మనతో రావాలి అని అంటే మనం ఎలాంటి వారంగా ఉండాలి? లోబడేటువంటి ప్రజలుగా. అందుకనే ఆయన మనతో పాటు రావాలి. మనం లోబడినప్పుడు ప్రభు మనతో పాటు రాకపోతే ఏమవుతుంది? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారి కంటే ముందుగా వెళ్దాం అనుకున్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి మనకంటే ముందుగా అద్దరికి పోవాలని. వాడి ప్రభు కంటే ముందుగా పోవాలనుకున్నారు. అయితే ఏమైపోయింది? వారు దోణి నడిపించడంలో మిక్కిలి కష్టపడినటువంటి వారు. అందుకని ప్రభు అన్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా. కాబట్టి ప్రభు లేకుండా మేమేం కూడా చేయాలి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 16వ అధ్యాయము 8వ వచనం. కీర్తనాకారుడు తన ఆత్మీయ జీవితంలో, తన అనుభవంలో తాను చెప్పినటువంటి మాట ఏమిటి? 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక అందుకని నేను కదల్చబడి. వాటి నిబంధన మందసమును ఎల్లప్పుడూ మన కరుడు ముందుగానే లేక మన ప్రక్కనే కలిగిన వారుగా దాన్ని చూస్తూ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగవలసిన వారంగా. కాబట్టి దానికంటే ముందుగా మనం ఏదో చేద్దాము అని అంటే మనం ఏం కూడా చేయాలి. అందుకని కీర్తనకారుడు నేను కదల్చబడును. ఎందుకు నేను కదల్చబడును అని అంటే ఆయన నా కుడి పార్శ్వమందు, ఆయన నాతో ఉన్నాడు. నేను చూస్తే ఆయనే కనపడుతూ ఉన్నాడు, ఆయననే గురిగా పెట్టుకొని ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అదే కదా మాట అన్నాడు పౌలపోస్తుడు. చదవండి, ఫిలిప్పీ 3:14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. గురి అందుకే. కాబట్టి గురి లేకుండా నేను పరిగెత్తువాడును కాను, గురి కలిగి పరిగెత్తేవాడు పౌలపోస్తుడు అన్నాడు. గురి అందుకే వెళ్తున్నాడు. కాబట్టి మరి మందసము మనము చూస్తూ గురి కలిగిన వారంగా దానివైపు మన కనులు ఎత్తవలసిన వారంగాను మనం రెండవదిగా ఆ అనుభవాన్ని
మనం కలిగి ఉండాలి. మూడో విషయానికి వెళ్తే, మూడో వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి ఏం చేయాలట? బయలుదేరి. ఇది మూడవ మాట. మీరున్న స్థలంలో నుండి ఏం చేయాలి? బయలుదేరాలి. కాబట్టి మనం ఉన్న స్థలంలో నుంచి బయలుదేరాలి. ఆ మందసాన్ని మోయాలి. అది మన బాధ్యత, అది మన భారము. రెండవది, దాన్ని మాత్రమే చూస్తూ ఉండాలి. మత్తయి సువార్త 14:30 వచనం, పేతురు గాలిని చూచి భయపడి. కాబట్టి గాలిని చూడటం కాదు, మందసమునే చూడవలసిన వారంగా ఉన్నాం. మన కనులు, మన గురి ఆ మందసం మీద, ఆ దాన్ని మాత్రమే గురి కలిగి ప్రభు వైపే చూస్తూ హెబ్రీ 12:2 ప్రకారం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. మూడవదిగా, ఆ మందసము బయలుదేరి వెళ్తూ ఉంటే దానిని మీరున్న స్థలములో నుండి ఏం చేయమన్నాడు? బయలుదేరి. మీరున్న స్థలంలో నుండి బయలుదేరి. కాబట్టి మనం ఉన్నటువంటి స్థలంలో నుంచి బయలుదేరి. ఒక ఆయన ఉన్నాడు. ఆదికాండము 35వ అధ్యాయంలో ఒక మంచి కుటుంబ యజమానుడు ఉన్నాడు. ఈయన చాలా మంచివాడు. హోషేయ గ్రంథంలో ఈయన గురించి ఒక మాట ఉంది. ఏమన్నదో తెలుసా? మగసిరి కలిగి పోరాటం చేసిన వాడు. ఎవరైనా యాకోబు. 35వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠము కట్టమని. ఇప్పుడు దేవుడు యాకోబునకు ప్రత్యక్షమై ఏమన్నాడు? నువ్వు లేచి అన్నాడు. కాబట్టి నువ్వు లేయి, బయలుదేరి అనే మాట లేయడాన్ని చూపిస్తూ ఉంది. యాకోబును దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. అందుకనే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడక మునుపు ఏమైంది? యాకోబు సంగతి ఏంటి? యాకోబు పరిస్థితి ఏంటి అని అంటే 34వ అధ్యాయం 30వ వచనం. 34వ అధ్యాయము 30వ వచనం. ఆదికాండం 34:30 చదవండి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీయులను చూసి, నన్ను బాధపెట్టి నివాసులైన కనానీయుల్లోను రిజ్జీల్లోను చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చిన చంపెదురు. నేను నా ఇంటి వారిని నాశనమగుదుమని. ఈ లేవి షిమ్యోనులు ఊరి మీద పడ్డారు. వాళ్ళ చెల్లెల విషయంలో ఆ ఊరోళ్ళు కొంచెం అవమానపరిచారని ఊరి మీద పడి అందరినీ కత్తి తీసుకొని అందరినీ చంపేసి, ఇప్పుడు ఊరంతా కూడా యాకోబు కుటుంబం మీద కక్ష కట్టుంది. ఇప్పుడు యాకోబు అన్నాడు, అయ్యో నేను నా ఇంటి వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఎవరు నా మీదకి వస్తారో, ఏ పక్క నుంచి శత్రువు వస్తాడో, ఏ పక్క నుంచి నన్ను మరి బాధపరుస్తారో, అప్పుడు నేను నా ఇంటి వారి నాశనం అవుతామని భయంలో, దుఃఖములో బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుడు యాకోబునకు ఏం చేశాడు? ప్రత్యక్షమై యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈ మూడవదిగా మనం చూస్తాం. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. 73వ కీర్తనలో అంటాడు, నా కాలు, చదవండి 73వ కీర్తన 2వ వచనం. 73వ కీర్తన 2వ వచనం చదవండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, జార సిద్ధమాయను. ఆ తర్వాత 94వ కీర్తన 18-19 వచ్చిన 94వ కీర్తన 18-19. నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను, కాబట్టి నా కాలు జారింది, నేను పడిపోయా, జారడానికి కొంచెమే తప్పింది అని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను. ఇది యాకోబు జీవితంలో అలాగే జరుగుతూ వచ్చింది. యాకోబు పరిస్థితి అలాగే ఉంది.
అయ్యో కాలు జారిపోతుందే, జారడానికి సిద్ధంగా ఉన్నానే, నా ఇల్లు నేను కొంచెమే లేవి షిమ్యోను లేచిన పనికి ఎవరు వచ్చినా దాడి చేస్తారు, ఏమో నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు యాకోబునకు ప్రత్యక్షమై ఏమన్నాడు? దేవుడు యాకోబుతో నువ్వు లేచి నువ్వు బయలుదేరు అని అన్నాడు. కాబట్టి నువ్వు బయలుదేరడం ఈ మందసాన్ని మోసుకొని పోతూ ఉన్నప్పుడు వారు మోయాలి, రెండవది దాన్ని చూస్తూ ఉండాలి, మూడవది వారున్న స్థలములో నుండి ఏం చేయాలట? బయలుదేరాలి. అందుకని యాకోబు అన్నాడు, ఓ యాకోబు నీవు లేచి నువ్వు బేతేలునకు వెళ్ళు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. రండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడివారిని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. లెమ్ము. కాబట్టి లెమ్ము అనేది బయలుదేరు అని. కాబట్టి లేయాలి. అంతకుముందు గతంలో అక్కడే కూర్చొని ఉన్నాడు, ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. యాకోబు కూడా నిరుత్సాహంలోనే ఉన్నాడు, భయంలోనే ఉన్నాడు, బాధలోనే ఉన్నాడు, ఇంతేలేదా జీవితం అనుకున్నటువంటి స్థితిలో ఉన్నాడు. అది ప్రభు అన్నాడు, నువ్వు లేయి, నువ్వు బయలుదేరు. వాటి ప్రభు బిడ్డలుగా మన జీవితాల్లో కూడా, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి మనం లేవలసిన వారంగా ఉన్నాం. అందుకనే ఆ బుద్ధివానికి అన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వేం చేయమన్నాడు? నువ్వు లేయి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో మాట చదువుతాం రండి. 7వ వచనం. 12:7. ఇదిగో ప్రభు దూత దగ్గర నిలిచెను, అతడు నుండి గదిలో వెళ్ళి ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లేమని చెప్పి ఆ సంఖ్యలు ఊడిపోయినాయి. కాబట్టి నువ్వు త్వరగా నువ్వు లే అని చెప్పినట్లుగా తెలుస్తుంది. వాడి ప్రభు కూడా మరి బయలుదేరు అనేది మన యొక్క జీవితంలో ఆత్మీయంగా మన యొక్క హీన స్థితిలో నుంచి, లేక నిరుత్సాహమైన స్థితిలో నుంచి, లేక ఆత్మీయంగా మరి దిగజారినటువంటి పరిస్థితిలో నుంచి, వెనకంజ వేసిన స్థితిలో నుంచి ప్రభు అంటున్నాడు, నువ్వు లేయి, నువ్వు బయలుదేరు. ఆ మందసాన్ని వారు మోస్తూ ఉన్నారు, రెండోది చూస్తూ ఉన్నారు, మూడోది దాంతో పాటు బయలుదేరుతూ. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయంలో లోతు దగ్గరికి మనం వెళ్తే 19వ అధ్యాయము 15వ వచనం చదవాలి. ఆదికాండం 19:15. లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ దోషశక్తులు నశించుకోకుండా, ఈ భార్య ఇక్కడ కాబట్టి త్వరపెట్టి లెమ్ము, నశించుకోకుండా. ఇక్కడే ఉంటే ఏమవుతుంది? నువ్వు నశించిపోతావు కనుక లెమ్ము. 60వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? లెమ్ము. మరి మనం బాగా నోటెడ్ అయిన వాక్యాలే కదా. తేజరిల్లుము, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, నిద్రించుచున్న నీవు లెమ్ము మృతుల్లో. కాబట్టి ఆయన మనల్ని బయలుదేరడం అనేది లేయడం, మరి కింద నుంచి లేయవలసిన వారు ఆయన మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. నిద్రించుచున్న నీవు లెమ్ము. నిద్రించడం అంటే ఆత్మీయంగా అపరాధుల చేత, పాపముల చేత ఇంకా నిద్రించుతున్నటువంటి మనం ప్రభులేమని. కాబట్టి యాకోబు కూడా అదే అన్నాడు. యాకోబు నిరుత్సాహంలో ఉన్నాడు, ఓ బలహీనతలో ఉన్నాడు, ఆత్మీయంగా కొంచెం దిగజారిన స్థితిలో, దేవుడి మీద నమ్మకలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై నువ్వు లేచి అక్కడికి వెళ్ళు అన్నాడు.
కాబట్టి ప్రభు బిడ్డలుగా మూడవదిగా ఆ మందసమును చూసినప్పుడు మోసుకొని పోవడం చూస్తూ ఉన్నప్పుడు దాని నుండి మనము బయలుదేరవలసిన వారంగా. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం లాజరు గురించి ఒక మాట. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. 46 నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుతున్నాడు, నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు ఆయన లోకానికి ఏమై వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. కాబట్టి ఆ వెలుగులో మనం సంచరించవలసిన వారంగా. ఒకడు ఏం చేశాడంటే వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, వీని కాలు చేతులు కట్టి వీని ఏం చేయండి? వెలుపడి చీకటిలో పడండి. కాబట్టి లేకపోతే జరిగే నష్టం అది. మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం లేకపోతే జరిగే నష్టం అది. వీని కాలు చేతులు కట్టి వెలుపడి చీకటిలో వస్తుంది. కాబట్టి మూడవదిగా మందసము మోసుకొని పోతూ ఉన్నప్పుడు దానితో పాటు మనం కూడా బయలుదేరవలసిన వారంగా మనం. ఇక 4వ విషయానికి వెళ్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దాని వెంబడి ఏం చేయాలట? మనము వెళ్ళవలసిన వారంగా. దాని వెంబడి వెళ్ళాలి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని. కాబట్టి నువ్వు నన్ను వెంబడించు అనగానే అతను ఏం చేశాడు? ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ మందసము దాని వెంబడి మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఈయనకి చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను వెంబడించు, నాతో పాటు రా అంటే అతను ఏం చేశాడు? మార్కు సువార్తలో మిగుల వెసలుపడుచూ వెళ్ళిపోయాడు. కాబట్టి వెళ్ళడం అనేది క్రయాన్ని చూపిస్తూ ఉంది. ఆ మనుషుడు అన్నాడు, నువ్వు క్రయం చెల్లించు, నా దగ్గరికి రా, నన్ను వెంబడించు అని అంటే వెసలుపడుతూ వెళ్ళిపోయాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో రండి. ఆదికాండం 12వ అధ్యాయంలో చదవండి 2వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి. సరే, మొదటి వచనం. నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువులు ఎదురు నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. కాబట్టి అనగానే ఏం చేశాడంట అబ్రహాము? వెంటనే లేచాడు. ఆ దేశాన్ని వదిలిపెట్టు, నీకున్నదాన్ని వదిలిపెట్టు, నా కోసం అన్ని వదిలిపెట్టు అని అంటే వెంటనే వదిలిపెట్టేశాడు. కాబట్టి మార్కు సువార్తలో ఆడేమో వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు, అబ్రహాం ఏమో దేవుడు చెప్పిన వెంటనే లోబడ్డాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది అబ్రహాం గురించి. చూడండి ఆ మాట. అబ్రహాం గురించి ఒక చక్కని మాట ఉంది. పదకొండవ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం బంధించుకున్న ఎడల వారు మరలా వెళ్ళడానికి వీలు కలిగి. కాబట్టి వాళ్ళ దేశాన్ని మర్చిపోయారు, వచ్చిన దారిని మర్చిపోయారు. వారి గురించి రాయబడింది, వీరు బలహీనులుగా ఉండి ఏం చేయబడ్డారట? బలపరచబడ్డారు, సింహంలోను మూయించారు,
ఖడ్గం నుండి తప్పించుకున్నారు. అనేకమైన అద్భుతమైన కార్యములు చేస్తూ వచ్చారు వీళ్ళు. ఎవరు వీళ్ళు అని అంటే వారు వెనకొచ్చిన దాన్ని మర్చిపోయిన వాళ్ళు, వెనకదారిని గుర్తుపెట్టుకున్న వాళ్ళు కాదు. అందుకని వెనకదారిని గుర్తుపెట్టుకొని ఉంటే మరలా పోవడానికి వీలు కలిగి ఉండేదంట, అది దాన్ని మర్చిపోయారు. అందుకని వారు వెళ్ళడము అనేది ఎట్లా ఏం చూపిస్తుందంటే వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకై వేగిరపడు. కాబట్టి 4వదిగా భాగంలో మనం చూస్తే వెళ్ళుట అనేది మనం చూసినప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహాము ఇవన్నింటినీ విడిచిపెట్టి రా అనగానే వెంటనే లోబడినటువంటి మనుషుడు, వెంటనే వెళ్ళాడు అబ్రహాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. 10వ అధ్యాయము 27. నా గొర్రెలు నా స్వరమును విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను. కాబట్టి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను చెబితే అవి లోబడతాయి, నేను నా స్వరాన్ని వింటాయి. కాబట్టి అబ్రహాము ఆయన గొర్రె, ఆయన కాపరి, పిలిచాడు రమ్మని గారి వెంటనే లోబడినట్లుగా. అందుకనే నా గొర్రెలైతే అవి నన్ను ఏం చేస్తాయి, నా స్వరాన్ని వింటాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 16:24 చదవండి. 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను. కాబట్టి నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని వెంబడించు. ప్రభువుని వెంబడించే వాళ్ళ సిలువనెత్తుకోవాలి. ఒకసారి యేసు ప్రభువారు కలువరి సిలువలో గెత్సెమనే లేక యెరూషలేము వీధుల్లో ఆయన వెళ్తూ ఉంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం మోయలేకపోయాడు. ఆయన మోయలేకపోయినప్పుడు 32వ వచనం, మత్తయి సువార్త 27:32. వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుడు అతని. కాబట్టి అతను వచ్చి మోసాడు. ఆయనతో పాటు వెళ్ళడము అంటే ఆ భారం భరించుకుంటూ ఆ కురేనీయుడైన సీమోను, ఆ దారి పోతున్నటువంటి మనుషుడు, అతను వచ్చి ఆ సిలువను మోస్తూ వచ్చాడు. అందుకని మత్తయి సువార్తలో అన్నాడు, ఎవడైనాడు నన్ను వెంబడించుకోరు వాడు ఏం చేయాలంటే తన సిలువను తాను నన్ను వెంబడించాలి, అది ఎత్తుకొని నన్ను అలా వెళ్ళడం అనేది ప్రభు మరి ఆయన సిలువను ఎత్తుకొని మోయవలసిన వారుగా. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ తిమోతి 4:10, 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమాహిలోకమును స్నేహించి లోకమును స్నేహించి దేమా వెళ్ళిపోయిన వారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు మరి ఆ యాజకులు లేవీలు ఆ మందసాన్ని మోస్తూ ఉన్నారు. మోయడము అనేది ప్రభువుని ఎత్తుకోవడం. ఆ భారమును మోపింది మన దేవుడే, దాన్ని మోయవలసిన వారంగా ఉన్నారు. నా కాడు ఎత్తుకోండి, అది సులభమే, అది భారమైంది కాదు. కాబట్టి ఎత్తుకోవడము అని అంటే ఆయన మనల్ని ఎత్తుకున్నాడు. ముదిమి వచ్చు వరకు నా అరిచేతుల్లో చెక్కుకున్నాను చూడుము, ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నవాడును. కాబట్టి మనం ఎత్తుకునేది ఏమి ఉండదు, అంతా ఆయనే ఎత్తుకున్నాడు మనం. అయితే మనం కూడా మరి ఆ యొక్క మందసమును ఒకటి మోయవలసిన వారుగా ఉన్న భారం దాని మీద ఉంది. రెండవది మోయడమే కాదు, దానినే గురిగలిగి జీవిస్తూ అది మాత్రమే మనసు మాత్రమే వారు కళ్ళ ముందు పెట్టుకున్న వారిని ఆయన దహించొకని మన ముందు దాటిపోయేవాడు కనుక గురిగలిగి ఆ మందసమును చూస్తూ వెళ్ళవలసిన వారు ఉన్నారు. వాళ్ళు అన్నారు, కొంతమంది అన్నారు, చాలామంది ఉన్నారు శిష్యులు. అయితే అందరు పోయి అడలా ఎలీషాని. ఒకడు పోయి అన్నాడు, అయ్యా నువ్వు కూడా మాతో పాటు. అందరూ వచ్చారు, మేము కూడా మాకు కావాలండి, కొన్ని కర్రలు కావాలండి, మాకు ఇరుగ్గా ఉంది అని అందరూ అడిగారులే, కానీ నువ్వు మాతో రావాలని ఎవరు అడగలేదు, ఒక్కడు వచ్చి అడిగాడు. అయితే ప్రభు ఏమన్నాడు, మీరు లోబడి ఉన్నది ప్రజలు కనుక నేను రాను మీతోటి.
లోబడితే వస్తాడు, లోబడకపోతే ఆయన మనతో పాటు. కాబట్టి రెండవది ఆయన ముందు పెట్టుకొని మనం ఆయన కాకుండా ఆయన కంటే ముందు పోదాం అనుకున్నారు మత్తయి వార్త. వాళ్ళు సగం దూరం పోయిన తర్వాత ఏమైపోయింది, సముద్రం అడ్డం వచ్చేసి పాలైపోయారు. వాళ్ళ జీవితంలో ముందు పాలైపోయారు. ప్రభువుని పక్కన పెట్టి నాకు వేరుగా ఉండి మీరు ఏం కూడా చేయలేరు. కాబట్టి ఆయన్ని కలిగి ఆయనతో పాటు ఉంటూ ఆయన చూస్తూ మనం రెండవదిగా వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. మూడవది ఏమిటి అంటే ఆ మందసము లేవీలు యాజకులు మోసుకొని పోతూ ఉన్నప్పుడు మీరు అక్కడ నుండి బయలుదేరడం అనేది మార్పును చూపిస్తూ ఉంది. కాబట్టి మార్పును పొందావా అని మన సంఘంలో అడుగుతారు, మన సహవాసంలో. అదే కదా వాళ్ళు అంటారు, మిగతా వాళ్ళు బాప్తిసం తీసుకుందామని. బాప్తిసం కాదు, మార్పు. మార్మన్స్ అంటే మార్పు, లేయడం. గతంలో ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉంటే ఎట్లా? గతంలో మోసం చేస్తేవి ఇప్పుడు మోసం చేస్తేవి, గతంలో అబద్ధాలు ఆడివి ఇప్పుడు అబద్ధాలు ఆడివి. గతానికి ఇప్పటికి ఏమాత్రం వ్యత్యాసం ఇంకా అక్కడే ఉన్నావు. అక్కడే ఉంటే ఏమవుతాం? వెలుపటి చీకటిలోనికి వెళ్తాం. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. అదే మారు మనసు పొందామని మనం అడుగుతాం కదా. మా మనసు మార్చుకోవడమే, మనసు మార్చడమే. గతానికి ఇప్పటికీ లేయడం అనేది వ్యత్యాసాన్ని చూపిస్తూ, లేకపోతే గొప్ప ప్రమాదం ఉంది. కాబట్టి మూడవదిగా బయలుదేరవలసిన వారంగా ఉన్నాం, ప్రభు తోడుగా ఉంటాడు. అయితే నాలుగవది వెళ్ళడము అనేది ఏం చూపిస్తుంది అని అంటే, కాబట్టి ప్రభు పిలిచినప్పుడు వెంటనే ఏదైనా సరే విడిచిపెట్టడమే. ఏదైనా సరే ప్రభు కొరకు సమర్పణ కలిగి అబ్రహాము వలె. మళ్ళీ వెనక దారిని గుర్తు పెట్టుకుంటే మళ్ళీ వెనకపోవచ్చు. అసలు దారే మర్చిపోయారు వాళ్ళ జీవితంలో. అందుకని వీరు ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూసి వారు భూమి మీద ఏమనుకున్నారంట? యాత్రికులము, పరదేశులము అని ఒప్పుకున్నారు. కాబట్టి నిలబడమైన పట్టణం మనకి లేదు, మన పౌర హక్కు ఇక్కడ లేదు అని ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్ల వెనకున్న దాని దారంతా మర్చిపోయారు. అందుకని ప్రభు అన్నాడు, ఎవరండి వీళ్ళు అని అంటే ప్రకటన గ్రంథంలో, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వీరి దేవుణ్ణి అనిపించుకోవడానికి ఆయన ఏం చేయడట? సిగ్గుపడు. ఏప్రిల్ రాసింది. అటు ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో ఈ మందసమును మోయడం, ఈ మందసాన్ని గురి కలిగి జీవించడం, ఆ మందసం వెంబడి వెళ్ళడం, ఈ 4 అనుభవాలు మన జీవితంలో మనం. అప్పుడు ఆయన అంటాడు, నేను మీతో పాటు వస్తాను. లేకపోతే మోషే అన్నాడు, ప్రభా నువ్వు రాకపోతే మేము వెళ్ళాం అని అంటే, నేను రానుకో, వస్తే దారిలో అని చంపేస్తాను. ఎందుకునంటే వాళ్ళు లోబడనల్లని ప్రజలు, అందుకే నేను రాను. వాళ్ళ మనసులు మార్చలా, వాళ్ళ మనసులు మారలేదు. గత దారికి ఇప్పుడు దారి వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు కాదు, ఆ దారంతో గుర్తు పెట్టుకున్న వాళ్ళే. అప్పుడు చేసిన మోసాలు ఇప్పుడు ఉన్నాయి వారి జీవితాల్లో, అప్పుడు అబద్ధాలు ఇప్పుడు ఉన్నాయి వారి జీవితాల్లో. నేను రాను, వస్తే వాళ్ళు సంహరిస్తారు. వాడు ప్రభుబిడ్డలంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాంటి వారు మనసాన్ని మోస్తూ ఉన్నాం. మనమే రాజునని యాజక సమూహం. ఆవిడ మోయవలసిన భారం మన మీద ఉంది. అయితే మన స్థితి ఎలాంటిదిగా ఉంది అది మనం పరీక్షించుకుంటూ క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా ముందుకు సాగుతూ ప్రభువుని మెప్పించేటువంటి వారు, మిగుల వ్యసన పడుతూ వెళ్ళిపోయిన యవనస్తున్నటువంటి కాదు, కానీ ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ప్రభు ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే వారంగా మనం దేవుడు ఆ విధంగా మనకి సహాయపడతారు.